ఏ పరమైన దాడులు జరిగినా, వివక్ష జరిగినా, అణచివేత జరిగినా అక్కడ వాలి క్షణాల్లో ఈ ప్రపంచానికి తెలియజేసి సంబంధిత అధికారులపైన ఒత్తిడి చేస్తూ సమాజాన్ని చైతన్యం చేస్తున్నటువంటి తెలంగాణ క్రాంతిదళ అధ్యక్షులు పృథ్వీరాజన్న గారికి మరియు సీనియర్ జర్నలిస్ట్ సామాజిక ఉద్యమకారులు పెద్దలు పాశం యాదగిరి గారికి, తొలివెరుగు రఘు గారికి, దాసరి శ్రీనివాస్ గారికి, కాలేజీ టీవీ ఇతర మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జరిగింది ఏమిటంటే, ఒక జర్నలిస్టుపై దాడి. ఎందుకు జరిగింది ఈ దాడి? భూపాలపల్లికి సంబంధించిన కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఎమ్మెల్యే తన బినామీ లేదా తన అనుచరుడు మధువంశీరావు అనే వ్యక్తి కొంతమంది సామాన్యుల యొక్క భూమిని, కొంత అసైన్డ్ భూమిని తను కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమం. దాన్ని చాలామంది జర్నలిస్టులకు ఎవరైతే ఆ భూమి పట్టాదారులు ఉన్నారో, ఎవరైతే ఆ భూమి సొంతం ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలామంది జర్నలిస్టులకు లేదా పోలీసు అధికారులకు, సామాజిక ఉద్యమకారులకు కూడా తెలియజేయడం జరిగింది. కానీ ఎవ్వరు పట్టించుకోలేదు. ఆ క్రమంలోనే ఈ జర్నలిస్టు రవణ అనే వ్యక్తి తన ఒక లోకల్ యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తూ ఉంటాడు. తను స్పందించి ఈ యొక్క కథనాన్ని ప్రసారం చేయడం జరిగింది. ఇక్కడ ఒక డౌట్ చాలామంది వ్యక్తం చేస్తున్నారు, అసలు జర్నలిస్ట్ అంటే ఎవరు, ఏంది అని. రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులలో కల్పించినటువంటి హక్కు ప్రకారం ప్రజల కోసం ప్రశ్నించే ప్రతి వాడు జర్నలిస్టే. దానికి ఇంకో కొలమానం అవసరం లేదు. ప్రజల కోసం ప్రశ్నించేవాడు, ప్రజల్ని చైతన్యం పరిచేవాడు, ప్రజా సమస్యలపై గొంతు నిర్ణయించి పోరాడేవాడు ఎవడైనా జర్నలిస్టే. దాంట్లో డిజిటల్, శాటిలైటు, ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా అనేది అవసరం లేదు. ఎందుకంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈరోజు మొత్తం ఒత్తాస పలుకుతూ ఉంది పాలకులకు, రాజకీయ పార్టీలకు. ఇప్పుడు ప్రజా గొంతుకగా ఉన్నది కేవలం డిజిటల్ మీడియా మాత్రమే. ప్రజలు కూడా విశ్వసిస్తున్నది కేవలం డిజిటల్ మీడియాని మాత్రమే. అలాంటి ప్రశ్నించే వాళ్ళను, డిజిటల్ మీడియాలో పనిచేసే వాళ్ళను జర్నలిస్టులు కాదంటే ఇంకెవరిని జర్నలిస్టులుగా మేము కొలమానంగా చూస్తారనేది ఒక పెద్ద ప్రశ్న. కాబట్టి ఈ యొక్క దాడిని ఖచ్చితంగా నా వైపు నుంచి ఖండిస్తూ, ఎవరైతే దాడికి ప్రోత్సహించిండో, ఎవరైతే ప్రత్యక్ష దాడులకు పాల్పడ్డారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు అటెంప్ట్ మర్డర్ కేసు తక్షణమే ఎఫ్ఐఆర్ చేయాలి. దాంతోపాటు నా చిన్న విన్నపం ఏంటంటే, ఆ మధ్యలో మన తొలివెలుగు రగన్న ప్లస్ దాసరి అన్న మనకంటూ ఒక డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్కి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసినట్టుగా అప్పుడు విన్నాము. దాన్ని లీగల్గా ఒక రిజిస్ట్రేషన్ చేసి వీలైతే ఒక లాయర్లను, ఒక టీమును మనకంటూ ఏర్పరచుకొని దాన్ని పటిష్టపరచాలని కూడా మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్.